ఓ కుంతీపుత్ర, నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లో ప్రకాశాన్ని నేనే, వేద మంత్రాల్లో పవిత్రతని నేనే, ఆ అక్షరం ఓంకారాన్ని నేనే, ఆకాశంలో శబ్దాన్ని నేనే, భూమిలో వాసనని నేనే, మానవులలో ఏ సామర్థ్యమైతే ఉందో, ఏదైతే నేను కనిపెట్టాను, ఏదైతే నేను ఇది చేయగలిగాను, ఏదైతే ఇది నేను చేస్తున్నాను అనేది మొత్తం కూడా నా వల్లే, నేనే చేస్తున్నాను. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా నేనే మూలం, నేనే కారణం. పోషకుడిని నేనే, దానికి ఆధారం నేనే. కృష్ణుడు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ 4 శ్లోకాల్లో కూడా ఆయన దానిని మరింతగా వివరిస్తున్నారు. ఫస్ట్ పంచభూతాల వివరణ చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక దాంట్లో ఒకటి ఉంటుంది, భూమిలో ఆకాశం, ఆకాశంలో భూమి, భూమిలో ఆకాశంలో భూమి, స్పర్శ రసగంధులుంటాయి, రసంలో రూపరస గంధులుంటాయి అని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భూతంలో ఈ మిగతా 4 ఉంటాయి అని చెప్పి, ప్రతి ఒక్క పంచభూతాల్లో ఒక్కొక్క భూతంలో మిగతా 4, రెండో దాంట్లో మిగతా 4, మూడో దాంట్లో ముందు 4, అట్లాగా ప్రతి ఒక్క పంచభూతాల్లో కూడా అన్ని కూడి ఉంటే తప్ప అది పంచభూతాల యొక్క శక్తి బయటికి రాదు, అది నేనే అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకేం అర్థమైందో చెప్పండి. అంటే నేను కంటిన్యూషన్ చేయటానికి అసలు మీకు ఇది అర్థమైందా? ఒక భూతంలో 4 భూతాలు ఉంటాయి అని అంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా. అర్థం కాలేదు ఎవరికి? అది కూడా చెప్పండి. అర్థం కాలేదమ్మా. మరి అది చెప్పడానికి ఇంతసేపు అయితే టైం అయిపోవట్లా? ఇంకోసారి చెప్పండి అమ్మా. అది ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క భూతంలో 4 భూతాలు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? పంచభూతాలు ఎన్ని? అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, నీరు. ఇది ఈ పంచభూతాలు. ఇవి అగ్ని, ఇది అగ్ని, వాయువు, నీరు, ఇది ఆకాశం, భూమి. ఈ పంచభూతాలు ఈ 5 వేళ్లు. ఈ అగ్నిలో ఏముంటాయి? నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఉంటాయి. ఈ నీరులో అగ్ని, భూమి, నీరు, ఆకాశం ఉంటాయి. ఇదేంటి చెప్ప, ఆ భూమిలో ఇది ఆకాశంలో, ఆకాశం ఇది కదా, ఆకాశము ఇది గాని గుర్తులేదమ్మా. ఈ ఆకాశంలో నీరు, నిప్పు, భూమి, అగ్ని ఉంటాయి. అట్లా ఈ నీరులో అగ్ని, వాయువు, నిప్పు, ఆకాశం ఉంటాయి. అట్లాగా ఒక్కొక్క దాంట్లో ఈ 4 ఇమిడిపోయి ఉంటే తప్ప ఆ ఒక్కొక్క భూతానికి చలన శక్తి ఉండదు. ఈ పంచభూతాల్లో ఇప్పుడు అర్థమైందా? ఒక్కొక్క భూతంలో 4 భూతాలు ఇమిడి ఉంటాయి. ఆ 4 భూతాలు ఇమిడి ఉన్నప్పుడు మాత్రమే వాటికి చైతన్య శక్తి ఉంటుంది. ఈ 18 తత్వాలు కూడా ఈ పంచభూతాలు కలియిక ఉండకపోతే, వేరువేరుగా ఉంటే, ఒక దాంట్లో ఒకటి లేకపోతే గనక చైతన్య శక్తి ఉండదు, చలన శక్తి ఉండదు, ప్రకృతి ఏర్పడదు, భౌతికంగా ఏమీ అవ్వదు, అసలుకి మనుగడ అనేది లేదు. ఈ పంచభూతాలలో ఏదైతే ఉందో ఆ శక్తిని నేను అంటున్నాడు. ఈ పంచభూతాల్లో ఏమున్నాయి ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు కూడా అర్థమైంది. మీకు ఒక్కటి చెప్పండి, అర్థమైంది. ఏం అర్థమైంది? ఒక్క విషయం చెప్పండి ఇందులో. అంటే నేను క్వాలిఫికేషన్ చేసుకోవటానికి మిమ్మల్ని చెప్పండి. అగ్నిని తీసుకోండి. అగ్నిలో ఏమున్నాయి? నేల, నీరు, నిప్పు, వాయువు, ఈ 4 దాంట్లో. అగ్ని అంటే నిప్పు కదా, నిప్పుని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు నిప్పులో మిగతా 4 అంతే, కరెక్ట్. ఇంక ఇదే పట్టుకోండి. అట్లాగే ఇప్పుడు అగ్నిలో మిగతా 4 ఉన్నాయి. ఒకటో నెంబర్ 1 అగ్ని అనుకుందాం, రెండో నెంబర్ వాయువు అనుకుందాం, మూడో నెంబర్ భూమి అనుకుందాం, 4గో నెంబర్ ఆకాశం అనుకుందాం, 5ో నెంబర్ నీరు అనుకుందాం. ఇట్లాగా ఈ 5ట్లో ఫస్ట్ అగ్నికి ఈ 4 ఉంటాయి. ఈ నీటిలో ఇప్పుడు ఈ నీరు అనుకుందాం, అది వాయువు. యాక్చువల్ గా ఇది వాయువు. ఇది వాయువు అనుకోండి, ఈ 4 ఉంటాయి. ఏది? ఇదిగోండి, ఈ 4 ఉంటాయి. ఈ భూమిలో ఈ 4 ఉంటాయి.
ఈ ఆకాశంలో ఈ 4 ఉంటాయి, ఈ నీరులో ఈ 4 ఉంటాయి. అర్థమైందా? అట్లాగా ఒక్కొక్క దాంట్లో ఈ 4 తత్వాలు ఇమిడిపోయి ఉన్నప్పుడు పంచభూతాల యొక్క ఆకృతి. ఈ పంచభూతాల్లో నేనే ఉన్నాను అంటున్నాడు. ఈ పంచభూతాల్లో ఎవరున్నారు, ఏమున్నాయి అనంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అగ్ని. అగ్నిలో ఏముంది? కాంతి. ఆ అగ్ని పట్టుకుంటే కాలుతది, అబ్బా చురుకు, స్పర్శ. స్పర్శ వచ్చింది కదా, అన్నిట్లో స్పర్శ వచ్చేసిందా? అది ఈ అగ్నిలో కాంతిని, ఏదైతే కాంతిగా వెలుగుతూ ఉంటుందో ఆ అగ్నిని నేను, ఆ అగ్నిని నేను. తర్వాత వాయువు. వాయువు లోపల ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తే శక్తి. ఎక్కడో ఉన్న గాలి పరిగెత్తుకుంటే మన స్పర్శకి తగులుతుంది కదా, మన శరీరానికి తగులుతుంది. అప్పుడు ఆ గాలిలో ఉన్న ఆ వేగతనం ఏదైతే ఉందో, ఆ స్పర్శ ఏదైతే ఉందో నేను, అది నేను. ఇంకొకటి భూమి. భూమి లోపల ఏదైతే వాసనా శక్తి, ఇమిడించుకునే శక్తి, ఇమిడిపోయే శక్తి, మొత్తం లయం చేసుకునే శక్తి, దానిలో వాసన ఏదైతే ఉందో. ఇప్పుడు మనం ఒక చెట్లు నాటుతాం కదమ్మా, భూమిలో చెట్లు నాటుతాం. మట్టిలోనే నాటితేనే ప్రతి చెట్టు కూడా మట్టిలో నుంచి రావాల్సిందే. నువ్వు 100 రూపాయలు పెట్టి ఒక్క ఫ్రూట్ 1000 రూపాయలు పెట్టి అమ్ముకునేదైనా మట్టిలో నుంచి రావాల్సిందే. ఈ మట్టిలో నుంచి వచ్చే ఒక కాయకు గాని, పండుగ గాని, ఆకుకు గాని, ఏదైనా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాసన. ఇప్పుడు బయట మొక్కలు ఉన్నాయి అనుకోమ్మా, అదేం మొక్క, ఇది తోటకూర, మెంతికూర, పుదీనాక, కొత్తిమీర అని తెలుసుకోవటానికి ఒక ఆకుని చిదిమి వాసన చూస్తాం. ఈ వాసన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఆ భూమి అనేది వాసన, ఏ వాసన అయితే ఉందో ఆ వాసన అనేది దానికి లేకపోతే ఈ పళ్ళు గాని, పూలు గాని, అసలు పుట్టుకే భూమి నుంచి కదా. మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం? భూమిలో నుంచే. భూమిలో కలిసిపోయి మళ్ళీ ఆకాశంలో నుంచి ఆకాశంలో వర్షం రూపేణ మళ్ళీ భూమిలో పడి, మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. భూమిలో కలిసిపోయాము. మానవుడు అనేవాడు భూమిలో చనిపోయిన తర్వాత కలిసిపోయాడు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ జన్మను ఎట్లా తీసుకుంటున్నాడు వాడు? ఇది క్లారిటీ ఇస్తా ఇప్పుడు. ఏంటి అనంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టంగానే ఈ శరీరం ఏదైతే పంచభూతాల యొక్క ఆకృతి, పంచభూతాల యొక్క ఆకృతి అని చెప్తున్నాం కదా, ఈ ఆకృతి పంచభూతాల్లో కలిసిపోద్ది. ఓకే, గాలిలో గాలి, నీరులో నీరు, నిప్పులో నిప్పు, ఆకాశంలో ఆకాశంలో, భూమిలో భూమి కలిసిపోద్ది. ఈ కలిసిపోయిన తర్వాత ఈ మళ్ళీ జన్మ తీసుకోవటానికి ఈ పంచభూతాలు మొత్తం కూడా ఆ నీటిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఏమవుతుంది అనంటే, ఈ కర్మ యొక్క ఫలితాన్ని పట్టి సుఖమా, కష్టమా, దుఃఖమా అనేది ఎక్కడైతే ఉండాలి, ఏ ప్లేస్ లో అయితే ఆ ఆత్మ ప్రేతాత్మగా ఉండాలా, మంచాత్మగా ఉండాలా, స్వర్గంలో ఉండాలా, నరకంలో ఉండాలా, వైకుంఠంలో ఉండాలా, కైలాసంలో ఉండాలా, లేకపోతే అమ్మ యొక్క లాలనలో ఉండాలా, మనం ఈ భూమి మీద గుండా ఏ జీవుడైతే తన బుద్ధితో ఎటువంటి కర్మలైతే ఎటువంటి ఆలోచనలో అయితే ఉంటాడో దాని ప్రకారంగా ఈ ఆత్మ, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు, కారణ శరీరం అంటారు, యాతనా శరీరం అంటారు. ఈ శరీరాలు వాటి కర్మను బట్టి అనేక రకాల స్థలాల్లోకి వెళ్ళిపోతాయి. అయిపోయిందా, వెళ్ళిపోయిందా, అక్కడ ఎంతకాలం ఉండాలి అనేది మన కర్మను బట్టి వాళ్ళు విధిస్తారు. ఎవరు? పంచభూతాల లీడర్. ఎవరైతే చలన శక్తిని నేను, రుచి శక్తిని నేను, ఆ వాయు శక్తిని నేను, ఆ లోపల స్పర్శ శక్తిని నేను అని చెప్పుకుంటూ ఉన్నాడు కదా, ఆయన నిర్ణయిస్తాడు. వాడు ఎట్లా ఉంటాడు తెలీదు, వాడి పేరేంటి తెలీదు, వాడి వాసన ఏంటి తెలీదు, వాడి ఆకారం ఏంటి తెలీదు, ఏమీ తెలీదు. వాడు అంతటా ఉంటాడు కాబట్టి అతీతమైన శక్తి, వాడు క్రియేటర్ కాబట్టి ఏదైనా చేయగల శక్తి వాడికి, వాడికి మించినోడు ఎవడు లేడు కాబట్టి హే పరంధామా అని పెట్టుకున్నాం. పరంధామ్ అంటే ఏంటి అనంటే, నాకు అతీతంగా ఉన్నది అని అర్థం, అంతే. నాకంటే అతీతంగా ఉంది, నాకు అందనిది, అది ఎక్కడో ఉంది, నేను అందుకోలేను, మన దగ్గర లేనిది పరంధామం అంటారు. ఈ పరంధామంలో భగవంతుడు ఉండి ఈ మళ్ళీ ఈ శరీరాన్ని మళ్ళీ ఇంకొక జీవిలోకి చేర్చటానికి చినుకులాగా మారిపోతుంది ఆత్మ. బాగా పట్టుకోండమ్మా, బాగా పట్టుకోండి. ఈ చినుకులాగా ఎప్పుడు యాతనా శరీరము ఎంతకాలం అయితే, ఏ కాలాలలో అయితే, అంటే ఏంటి, ఏ లోకాలలో అయితే ఉండాలో ఆ లోకల్లో ఉన్న తరువాత మళ్ళీ భూమి మీదకి వచ్చే టైము నిర్ణయించబడతాడు ఆ పరంధరామేశ్వరుడు.
ఈశ్వరుడు అంటే సర్వవ్యాపి అని అర్థం అంతే. ఈశ్వర అంటే వ్యాపి, విష్ణు అంటే వ్యాపి అంతే, వాడికి పేరేం లేదు. సాంస్క్రిట్ లో విష్ణు అంటే వ్యాపి కాబట్టి విష్ణుమూర్తి, ఈశ్వర అంటే సర్వానికి అతీతంగా ఉంటాడు కాబట్టి ఈశ్వర అంతే, ఇంకేం లేదు. ఇంక రెండో పేరు లేదు దానికి, వాళ్ళ పేర్లు కాదు అవి మనం పెట్టాం. సరే, మనం ఒక పేరు అంటూ ఉండాలి కాబట్టి ఈశ్వరుడు అనుకుందాం. ఈశ్వరుడు ఏం చేస్తాడు? వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు, వాళ్ళిద్దరికి తేడాలి, ఇద్దరిలో ఈశ్వరత్వం ఉంది. ఈ ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఈ జీవుణ్ణి మళ్ళీ ఇంకో యోనిలోకి చేర్చాల్సిందే కదా వాడు కర్మానుసారంగా. అప్పుడు ఆ జీవుణ్ణి చినుకుగా మారుస్తాడు. చినుకుగా నీటి ద్వారా ఆ చినుకు పోయి ఈ గాలి ద్వారా భూమి మీద పడుతుంది అనమాట. ఎక్కడ పడాలి, ఎవరికి అందాలి, ఏ ఊళ్ళో పడాలి, ఏ ఒడ్ల బిగించలో చేరాలి అనేది భూమి చూసుకుంటుంది. అప్పుడు సంతానం కలగాలంటే పురుషుడు ఎవరికైతే ప్రాప్తి ఉందో, ఎవరికి ఎవరు ప్రాప్తి ఉన్నారో వాళ్ళకి ఈ గింజ పోయి వాళ్ళ కడుపులోకి చేరుతుంది. ఎవరి కడుపులోకి? తండ్రి కడుపులోకి వెళ్ళి చేరుతుంది. ఈ తండ్రి కడుపులోకి వెళ్ళిన జీవుడు తన యొక్క సంతానం చేత, మరి మా ఆడవాళ్ళకే కదా భగవంతుడు శిశువును జన్మించే మరో జన్మ బ్రహ్మని చేశాడు, సృష్టికర్తను చేశాడు కదా స్త్రీని. మరి ఆనందాన్ని ఇంద్రుడు పంచాడు కదా, ఆయన పాపాన్ని స్త్రీలు కూడా పంచుకున్నారు కదా. ఒకటి చెట్టు, ఒకటి సముద్రం, ఒకటి స్త్రీకి ఇచ్చాడు కదా. అందుకని ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని, అంటే మరో సృష్టికి ప్రతి సృష్టిని చేసేది స్త్రీకి ఇచ్చాడు. కాబట్టి ఈ భర్త ద్వారా ఎవరైతే ఆ భర్తకి, ఆ భార్యకి, తల్లిదండ్రులకి ఎవరైతే రుణం ఉంటారో వాళ్ళ కడుపులోకి చేరుతుంది. అలా చేరిన దాన్ని గర్భవాసం అనుభవించి మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఇది మొత్తం ఎవరి ద్వారా చేరింది అంటే పంచభూతాల వల్ల చేరింది. ఈ పంచభూతాల వల్లనే 18 తత్వాలు ఏర్పడ్డాయి. 24 తత్వాల తర్వాత వీటి ఉపతత్వాలతోటి 24 తత్వాలు. ఈ 24 తత్వాలతోటే భౌతికాలు, శరీరము, ప్రపంచము ఏర్పడుతుంది. అప్పుడు ఎవరి ద్వారా అయితే ఏర్పడ్డదో వాడి శక్తి లేకుండా ప్రపంచం జరుగుతోందా? లేదే. ఎవడైతే క్రియేటర్ ఉన్నాడో వాడి మూలానే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. నీకు ప్రపంచాన్ని సృష్టించాను, మీకు తెలివితేటలను ఇచ్చాను, ఆ శక్తిని మీకు ఇచ్చాను. నేనిచ్చిన శక్తి అంటే నీ లోపల ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తినైన నేను నన్ను నీకు అర్పించుకున్నాను. ఫస్ట్ ఏం చేశాడమ్మా భగవంతుడు? ఆయన మనకు అర్పించుకున్నాడు. నేను నీ వాడినిరా, నేను నీకు దాసుణ్ణిరా అని భగవంతుడు మనకి దాసుడయ్యాడు. ఎట్లాగా? ఫస్ట్ మార్జాల భక్తి, మర్కట భక్తి అని. మార్జాలం ఏం చేస్తుంది? తన పిల్లిని, బిడ్డని పొట్టక కరుసుకుంటే పిల్లి పట్టుకోదండి. పిల్లిని పట్టుకోవాలి. అది మార్జాల భక్తి. మర్కట భక్తి ఏంటంటే కోతి తన పిల్లని ఒక చేత్తో పట్టుకొని ఈ 3 కాళ్లతో ఇట్నుంచి అటు దూకుతుంది. అది తల్లి. అది మర్కట భక్తి. ఫస్ట్ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే తనకి తాను అర్పించుకున్నాడు మనకి. నేను నీ లోపలే ఉంటున్నాను, నన్ను పొందు, నన్ను అనుభవించు, నా గురించి తెలుసుకో, నా దగ్గరికి వచ్చే. ఈ 3 చెప్పాడండి. నేను లేకుండా నువ్వు లేవు, అది నువ్వు తెలుసుకో. అది తెలుసుకోవట్లేదు మనం. నా వల్లే నీకు ఈ లోపల శరీరంలో ప్రతి ఒక్క అవయవం పనిచేస్తుందంటే అది నా వల్లే. దానినే చైతన్య శక్తి అని మీరు పేరు పెట్టుకున్నారు, దాన్ని ఆత్మ అని కూడా పెట్టుకున్నారు. ఓకే, మీరు ఏదన్నా పెట్టుకోండి, అది నేను. అది లేకపోతే నువ్వు పని చేయలేవు. నాకు కృతజ్ఞతగా నేను నిన్ను ఆడిపిస్తున్నానా, తినిపిస్తున్నానా, చూపిస్తున్నానా, నడిపిస్తున్నానా, జ్ఞానశక్తి ఇస్తున్నానా, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నానా, కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గరికి ఎలా, సమస్తము నీకు ఆలోచన అనే శక్తిని నీకు ఇస్తున్నానా, ఉపాయం అనే శక్తిని ఇస్తున్నానా, తప్పించుకోవడం అనే శక్తిని ఇస్తున్నానా, ఇటువన్నీ కూడా నేను ఇస్తున్నానంటే అది నేనే. నాకు కృతజ్ఞతగా మళ్ళీ నువ్వేం చేయాలంటే నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి. అదే నువ్వు చేయాల్సిన మానవ జన్మలో నువ్వు చేయాల్సిన పని అని చెప్తున్నాడు భగవంతుడు.
ఈ సంగతి ఒక్కటి మర్చిపోయి మానవుడు ఈ భౌతికంలో పడిపోయి, భౌతికం అంటే ఏంటండి? అది కూడా 24 తత్వాలతోటే ఉన్నది. భౌతికం కూడా బయట ప్రాపంచకం ఎట్లా ఏర్పడింది? 24 తత్వాలతోటి. మనిషి ఎట్లా ఏర్పడ్డాడు? 24 తత్వాలతోటి. అందుకనే ఏ తత్వం అయితే బయటికి వెళ్ళంగానే ఆ తత్వము ఆకర్షింపబడుతుంది. దాన్ని అయస్కాంత తత్వం అంటారు కదా. ఈ అయస్కాంత తత్వం అనేది భౌతిక తత్వంలో పడిపోయి, అబ్బా కంటికి ఈ పంచభూతాల శక్తి ఏదైతే ఉందో ఆ భౌతిక శక్తి కూడా పంచభూతాల శక్తి కదా, ఆకర్షింపబడతాం అనమాట. అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాలా, అది బాలా, వీళ్ళ మాట నచ్చలా, వీళ్ళ మాట నచ్చింది అని చెప్పేసి ఆ మాట మాట్లాడిస్తుంది చైతన్యమే. ఇది వద్దంటుంది చైతన్యమే. ప్రపంచంలో రంగులు రంగులు కనిపిస్తుంది చైతన్యమే. ఆ రంగుల్లో ఉన్న శక్తి చైతన్యమే. గాలిలో ఉన్న స్పర్శ చైతన్యమే. నిప్పులో ఉన్న కాంతి చైతన్యమే. నీటిలో ఉన్న రుచి చైతన్యమే. భూమిలో ఉన్న వాసన చైతన్యమే. ఆకాశంలో ఉన్న శబ్దము చైతన్యమే. ఈ పంచభూతాలు కలిస్తే తప్ప భౌతికం అనేది ఉండదు, భౌతిక ప్రాపంచకం అనేది ఉండదు. ఈ భౌతిక ప్రాపంచం ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి మనిషి మారిపోతూ ఉంటాడు. నీ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ మర్చిపోయిన దానికి కుళ్ళు, కుచిత్రం, గొప్ప, నువ్వు, నేను, నాది, నీది, నాకే అనే ఈగోలు ప్రారంభమైపోయి పతనానికి దిగిపోతున్నాడు పరమాత్ముడు. సారీ పతనానికి పడిపోతున్నాడు మనుష్యుడు. పరమాత్ముడు అది గ్రహించి లోకం కోసమని భగవంతుడు అనేక తత్వాలు, ఉపదేశ సారాలు, పెద్ద పెద్ద భగవంతుడి యొక్క తన అంశాలని భూమి మీదకు పంపించి కేవలం మన మానవాళి కోసం ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక రమణ మహర్షిగా, ఒక వివేకానందుడిగా, ఒక రామకృష్ణుడిగా, ఒక మన ఆయన పేరేందమ్మా ముసలాయన, ఆయన పేరు గుర్తురాదు, నిత్యానంద ప్రకాశగిరిగా, ఇట్లాంటి కారణ జన్ములని ఆడవాళ్లలోనేమో శారదామాత ఇట్లాగ ఉంటారు కదమ్మా. ఆధ్యాత్మికంగా మనకి దారి చూపించి మీరు రావాల్సిన దారి ఇది అని చెప్పారు. దారి ఇది అని చెప్పినప్పటికీ కూడా ఆ దారిలో ఎన్నో రకాల ముళ్ళుంటాయి. ఎటువంటి ముళ్ళుంటాయి? నీ జీవితం అనేదే ఒక సముద్రము. ఆ సముద్రంలో థ్రెడ్డుని నేను, ఆ థ్రెడ్ గనక పట్టుకున్నారంటే నేను నావని దాటిస్తాను, సముద్రాన్ని దాటిస్తాను, నన్ను ఎక్కించుకుంటాను, నా మీద ఎక్కించుకుంటాను, మిమ్మల్ని ఈ సముద్రాన్ని దాటిస్తాను, నన్ను పట్టుకోకపోతే నేనేమి చేయలేదని చెబుతూ మళ్ళీ మన మీద ప్రేమ అనురాగాలతోటి కష్టాలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని బయటపడేస్తూ ఇట్లాగా మనల్ని కాచుకుని ఉన్నాడు పరమాత్ముడు. వాడే చైతన్యం. ఆ చైతన్యం ఎలాగుంది? మన లోపలే ఉంది. మన లోపలే ఉన్నాడు అని మనం గుర్తించలేకపోవటం మూలాన దుఃఖానికి కారణమవుతున్నాడు ప్రతి జీవుడు కూడా. నష్టపోవటం, నిందారోపణలు చెయ్యటము, తీసుకోవటము, మంది కాని వస్తువుని మనం తీసుకోవటము, ఇవ్వటము, ఇట్లాగా భగవంతుడి యొక్క లీల దానిని జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి తెలియని విషయం. మనము ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరం తీసుకుంటామో అంతా మరిపించేస్తున్నాడు భగవంతుడు. ఎందుకురా మరిపిస్తావు? ఈ మరిపించకుండా క్రిత జన్మలో నువ్వు ఇది చేశావు అని మాకే నువ్వు చెప్పొచ్చు కదా అంటే, అట్లా చెప్తే చచ్చిపోతావురా నువ్వు. నీకు ఎంతమందో పెళ్ళాలుంటారు, ఎంతమందో పిల్లలుంటారు, ఎంతమందో తల్లిదండ్రులు ఉంటారు, ఎవరికి న్యాయం చేస్తావు? అందుకని నీకు మరుపు అనేది పెడతా. ఈ మరుపు నీ శరీరానికే తప్ప నీ లోపల ఉండి ఆడిచ్చేవాడికి కాదు. నువ్వు చేసే ప్రతి జన్మలో నువ్వు చేసే ప్రతి క్రియ కూడా నా దగ్గర ఉంటుంది. అటెండెన్స్ దాని ప్రకారంగా నీకు ఇస్తుంటాను. అటెండెన్స్ మొత్తం నా దగ్గర ఉంటుంది. నీ అటెండెన్స్ లో నీకు పుణ్యం అనే అటెండెన్స్ కావాలా, పాపం అనే అటెండెన్స్ కావాలా, అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు మాత్రం అటెండెన్స్ వేసుకుంటా. అటెండెన్స్ మీన్స్ కర్మ, నీ యొక్క క్రియ, కర్మ, ఆలోచన, ఇది మొత్తం కూడా నా దగ్గర అటెండెన్స్ ఉంటుంది. నేను గనక ప్రతి జన్మలో నీ తండ్రులు తల్లులు అందరినీ జ్ఞప్తికి పెట్టుకుంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేవు. అది ధర్మం కాదు. ఎవరికైతే బిడ్డగా, ఎవరికైతే భర్తగా, ఎవరికైతే తండ్రిగా, ఎవరికైతే తల్లిగా, ఎవరికైతే మన సంబంధాలు ముడిపడి ఉన్నాయో అవి నువ్వు తీర్చుకోవటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నువ్వు విస్మరిస్తావు నీకు జ్ఞాపకం అనేది ఉంచితే అని చెప్పేసి ఆ జ్ఞాపకాన్ని తీసేస్తున్నాడు.
అది గనక ఉంచితే మనం ఎప్పుడో ఇంకా భస్టులం అయిపోయేవాళ్ళం అనమాట. భగవంతుడికి మనం అంటే అంత ప్రేమ. అయ్యో వీడికి ఏది కావాలో అంతవరకే ఇస్తూ ఉంటాడు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇస్తూ ఉంటాడు. దయామయుడు. అందుకనే తండ్రి పెద్ద పెద్ద వాళ్ళు ఈ మాటలని ఎలా పుట్టించారు? ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని, హే పరంధామ, నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా, ఇవన్నీ చేస్తే నేను ఎక్కడ పతనమైపోతాను అని చెప్పేసి నాకు మరుపు తీసేసావా? నాకు నిన్ను ప్రదక్షిణం చేసుకొని నీకు మొక్కాలని ఉంది తండ్రి, కానీ నాకు టైం లేదని చెప్పి నా నాలిక మీద నీ అక్షరాలని పలికిచ్చేటట్టు చేస్తున్నావా? నేను ఎక్కడికి వెళ్ళలేక షాపు షాపు సంపాదన సంపాదన అని పడిపోతే నేను నిన్ను గుర్తించుకోవట్లేదు అని చెప్పి ఈ ప్రపంచం మొత్తం కూడా నువ్వే వ్యాపించి ఉండి నా ఇంటి దగ్గర నుంచి కొట్టు దగ్గర వరకు చేసే ప్రయాణంలో ప్రదక్షిణగా తీసుకుంటున్నావా తండ్రి? ఎంత దయామయుడు అయ్యా, మేమంటే ఎంత సౌశీల్యమయ్యా నీకు, నీ బిడ్డలంటే నీకు ఎంత ప్రేమ నాయనా. ఎన్ని తప్పులు చేసినా క్షమించి 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 ఇక లాభం లేదురా, వీడి క్షమించే కొద్ది కూడా తప్పులు చేస్తూనే ఉన్నాడని శిక్షలు విధిస్తున్నావా? అందుకనేనా మేము చేసిన పాపాలకి ఎమ్మటే ఫలితం ఇవ్వకుండా మా మీద ప్రేమతో నువ్వు టైం తీసుకుంటున్నావా? ఎంత కృపుడు వెయ్యా, ఎంత కృపా కరుణామూర్తివి కదా అని చెప్పి మనకంటే పెద్దవాళ్ళు ఈ మాటలు పుట్టించారు. కరుణ, కృప, దయ, పరమాత్మ, ప్రేమ ప్రేమ పూరితము, భక్తి, పూజ, ఇవన్నీ కూడా దీంట్లో నుంచి పుట్టినాయి. వాళ్ళ అనుభవంతో పుట్టిన మాటలు అన్నమాట ఇవన్నీ.